శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరి 31వ శ్లోకము. చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం స్థితస్తత్తత్సిద్ధి ప్రసవపరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైకఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలం అవాతీతరదిదం. తాత్పర్యము: జగన్మాత పశుపతి అయిన శివుడు ఆయా సిద్ధులను ప్రసాదించే మహామాయాశాంబరము మొదలైన తంత్రములను 64 వెల్లడించి ప్రపంచాన్నంతటినీ మోహపెట్టి తాను నిశ్చలుడుగా మిన్నకున్నాడు. నీవు ఆ తంత్రములన్నింటినీ గ్రహించి వాటి వలన పరమ పురుషార్థమైన మోక్షం లభించటం లేదని, అఖిల పురుషార్థములను సమకూర్చే సామర్థ్యము గల ఉత్తమ తంత్రమును చెప్పమని శివుని నిర్బంధించావు. అందువల్ల నీ నిర్బంధం వల్ల శివుడు ఇతర తంత్రములతో పనిలేని సకల పురుషార్థములను ముఖ్యముగా సమకూర్చడంలో ప్రధానమైన స్వతంత్రమైన నీ యొక్క తంత్రమైన శ్రీవిద్యా తంత్రమును భూమి యందు అవతరింపచేశాడు. దీనిలో శ్రీదేవి యొక్క భక్త వాత్సల్యాన్ని నిరూపించారు. లోకములోని తంత్ర మార్గములన్నీ నిష్ప్రయోజనములని శ్రీదేవి పట్టుబట్టి శివునిచే శ్రీవిద్యా తంత్రాన్ని లోకములో అవతరింపచేసిందని చెప్పబడింది. ఫలితము: సర్వవశీకరణము, రాజవశ్యత. శ్రీమాత్రే నమః.